Can anybody out there hear me? Hear me? 'Cause I just wanna say Good morning people, it's 6:15 in the morning. కాకపోతే బ్యాడ్ థింగ్. సన్ రైజ్ చూసామని 5 o'clock అలారం పెడితే పొజిషన్ అలా ఉంటుంది. ఇప్పుడే వాన పడాలా? అయ్యో, వాన పడితే పడింది, వాన తగ్గింది, కాకపోతే అంత క్లౌడీ ఉంది. అక్కడ సూర్యుడు ఏం కనపడతాడు, సన్ రైజ్ ఏం కనపడుతుంది. ఇట్స్ ఏ ఫ్లాప్ షో. ఇంకా ఈరోజంతా బాగానే చూపిస్తుంది. మరి ఎప్పుడు బయలుదేరాలో, ఎప్పుడు చెక్అవుట్ చేయాలో. ఇంకా కరెంట్ కూడా లేదు, జనరేటర్ వేసారు, అదే సౌండ్ ఫుల్గా. బైక్లో ఏమో వాటర్ సర్వీస్ అయిపోయింది. చూద్దాం. వాన అయితే తగ్గలేదు, లైట్ పడుతూనే ఉంది. కాకపోతే ఇక తగ్గేటట్లేదని ఇక అట్లే వచ్చేసాం అనమాట. నేను ఒకటినే వచ్చా. వాన, బీచ్, సముద్రం, ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్ కాంబినేషన్. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు వానలో బీచ్. ఇక్కడ అన్నోళ్ళు పొద్దున్నే సిట్టింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకో బీచ్లో అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. అది ఎందుకో మరి ఏంటో, ప్రశాంతంగా, ఏ టెన్షన్ లేకుండా. మార్నింగ్ టైడ్స్ బాగా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఈ టైడ్స్ కూడా ఎట్లా అంటే ఎర్త్ రొటేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఈవెన్ ఫుల్ మూన్ అప్పుడు టైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి యొక్క గ్రావిటేషన్ పవర్ ఏదో చెప్తారప్ప, దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫోర్స్, దానివల్ల. మరి ఇలానే వర్షం పడితే పాండే నుంచి ఎప్పుడు పోవాలో, బెటర్ టు లీవ్ నో అనుకుంటున్నాను. అయితే ఇంకొక ప్లేస్కి ఏదైనా షిఫ్ట్ అయితే అక్కడన్నా రూమ్లో కూర్చునే బదులు అక్కడన్నా ఎంజాయ్ చేయొచ్చు, ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే పాండీకి దగ్గరలో అయితే ఇంకేం లేవన్నమాట. నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో చెన్నై అన్న. మెయిన్ తమిళనాడు ఏమంటే ఓన్లీ ఏమంటారు, గుడులు, డివోషనల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి తమిళనాడు. ఫుల్ కోల్ ఓన్లీ డివోషనల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అలాంటి భక్తులు ఎవరైనా ఉంటే ఫుల్ తమిళనాడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బీచ్లో కన్యాకుమారి రైడింగ్కి బాగా అనువైన ప్రదేశాలు. ఒక టైం ల్యాబ్స్ పెట్టి నేను ఇక పొయ్యి నీళ్ళలో దూకుతా. సో హోటల్ అయితే ఆల్మోస్ట్ 9 o'clockకి చెక్అవుట్ చేసి ఇక ఆరోవిల్ సైడ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఆరోవిల్ అనేది ఆల్మోస్ట్ 20 kilometers ఉంటుంది ఫ్రమ్ ఆరోవిల్ బీచ్. సో మనం వచ్చిన రోడ్డే మళ్ళీ రివర్స్ అనమాట. ద వే వి ఎంటర్ ది పాండి. చూస్తున్నారుగా, మన ఇండియాలో మాత్రం ఆవులకి కొదవే ఉండదు రోడ్లోనే వాడుకుంటే, రోడ్లోనే తింటే అదేంటో మరి స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇండియాలో మాత్రం. సో కేర్ఫుల్గా చూస్తూ నడపాలి.
అండ్ వర్షం పడింది కాబట్టి స్లష్ గ్రీన్, చాలా అంటే చాలా కూల్గా ఉన్నింది వెదర్ మాత్రం. సో పెద్దగా ప్రాబ్లమ్ ఏం అనిపించలేదు. అండ్ వెదర్లో రైడ్ చేస్తుంటే మాత్రం ఆ ఫీల్ వేరే ఉంటుందబ్బా. అది ఎందుకో మాత్రం వెదర్ చాలా అంటే చాలా మనకి ఫేవరబుల్గా ఉంటుంది. outer structure of York. In the outline, the whole structure. ఆరోవిల్ వాక్వే అంట, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవాలి. అమ్మ సగానికి కూడా రాలేదు, అప్పుడే అయిపోయింది ఆ పని. ఫుల్ షేడ్ ఉంది, కాకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఇడన్నో వాన పడింది కదా, సో ఇంకొద్దిగా దూరం నడవాలి. మళ్ళీ రిటర్న్లో బస్సెస్ అవైలబుల్ అంట. ఒక పాస్ ఇచ్చారు, ఆ పాస్ తీసుకొని వెళ్ళిపోవడం. మళ్ళీ సండే అయితే మధ్యాహ్నం 1 వరకే అలో అంట, ఆ తర్వాత అలో ఉండదు. అదేంటది మాత్రి మందిర్ దాని పేరు. అరౌండ్ 50 కంట్రీస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ది క్యాస్ట్, రిలీజియన్ అండ్ రేస్, కలర్. ఇట్స్ అబౌట్ హ్యూమానిటీ అండ్ యూనిటీ అన్న. ఇదొక ఎక్స్పెరిమెంటల్ థింగ్ అంట. అరబిందో అనే ఆయన స్టార్ట్ చేశాడు అరౌండ్ 1971లో. సో అక్కడ నుండి ఇట్స్ మూవింగ్ ఆన్ లైక్ దిస్. ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారో మరి. ఈవెన్ దీనికి ఇండియన్ పార్లమెంట్లో యాక్ట్ కూడా తీసుకొచ్చారంట దీనికోసం. వ్యూ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద రాళ్ళన్నీ సెట్ చేసి పెట్టారు యోగా కోసం. చాలా 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 విషాడగాథలు కమ్ముకున్నాయి ఈ చోటంతా. మనుషులు లేక పాపం రాళ్ళు బోచిపోతున్నాయి, చూడొచ్చు. ఇక్కడ యోగా చేస్తే అవునా నిజమా అన్నట్లుంటుంది. అటు సైడ్ చూస్తే ఎర్రమెట్ట కూడా పోసి పెట్టారు ఆడుకోవడానికి పిల్లలు. మరి పోతూనే ఉన్నాం. ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. పోయేటప్పుడు బస్సులు అయితే ఉన్నాయి, ఆ బస్సులు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో ఇవన్నీ ఒక వింత పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. ఇట్లు కెమెరామ్యాన్ హేమంత్తో యాంకర్ కూడా వాడే. అరోవిల్ మైత్రి మందిర్ వచ్చేసింది అన్నమాట. అదే డూమ్లా కనిపిస్తుంది. దాని లోపల మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి. లైక్ సింగిల్ సినిమాలో చూస్తాం కదా, అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ పీస్ ఎన్విరాన్మెంట్లో యోగా చేసుకుంటారు. ఇంకా బయట అక్కడ అది యాంఫీ థియేటర్ అనమాట, అక్కడ అందరు కూర్చోవడానికి. అండ్ అంతే, ఇదంతా ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదంతా వాటర్తో నింపేస్తారంట ఈ అవుటర్ డయామీటర్. సో అంతే అనుకుంటే ఇక్కడ మరి ఇంకేమన్నా ఉంటే చూద్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ అదే ఉంది. ఎన్విరాన్మెంట్ అయితే ఫుల్ ప్లెజెంట్గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ. అక్కడ కూడా అలౌ చేయటం లేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మేబీ చేయట్లేదు అనుకుంటా. సో ఇక్కడ ఇంత విశేషాలు అయితే ఎప్పటికీ ఇవే. వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ షటిల్లో తీసుకొచ్చేసారు ఒక 2 minutesలో. ఇక్కడైతే ఫుల్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్, అక్కడే అవుట్లైన్ అవన్నీ చూపించాం కదా అది. అండ్
ఇలా ఉందన్నమాట ప్లేస్. అండ్ ఆల్మోస్ట్ మనం 11 అరవల్ నుండి బయలుదేరాం. నాకైతే పెద్దగా చూడాల్సిన ప్లేస్ అయితే అనిపించలేదు, ఎందుకంటే అంత క్లోజ్లో ఉన్నింది కాబట్టి. సో అక్కడ పోయి కూడా చూడడానికి ఏం లేదనమాట. సో అలా బయట నుంచి చూసుకొని వచ్చేయాల్సింది అంతే. అండ్ ఇంకొకటి తోడు నడవాలా 1.5 కిలోమీటర్. సో బెటర్ టు స్కిప్ ఇట్. ఒకవేళ అలో చేసినా మేబీ వర్క్ ప్లేస్ అయి ఉండొచ్చు. సో కోవిడ్ వల్ల అలో లేదని నేను అనుకున్నా. అండ్ సో దిస్ ఈజ్ ఎ సెకండ్ డే అండ్ వీఆర్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ ఈ యాంగిల్ అయితే మంచిగా అనిపించింది, వైడ్ యాంగిల్. సో జూమౌట్ మోడ్లో రికార్డ్ చేసిన ఈ పర్టిక్యులర్ థింగ్. సో అండ్ ఆల్మోస్ట్ 230 కిలోమీటర్ స్ట్రెచ్లో మీకు రోడ్స్ అయితే 80% చాలా అంటే చాలా బాగుంటాయి. బికాజ్ ఆంధ్ర దాటిన తర్వాత ఆంధ్ర కూడా ఫుల్ హైవే వస్తుంది. సో అప్ టు కాంచీపురం వరకు మీకు హైవే తగులుతుంది. ఆ తర్వాత ఓన్లీ 2 లేన్ రోడ్స్. అండ్ బిఫోర్ పాండిచ్చేరి ఒక 40 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్ ఉంటుంది. సో పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. రోడ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. గూగుల్ మ్యాప్స్ని సీరియస్గా తీసుకుంటే వచ్చి ఇట్లా హైవే మిద్దిపై నిలబెడుతుంది. వెరీ నైస్. ఇప్పుడేంటంటే మనకి కార్లో ఫ్లై చేయాలా. 70 కిలోమీటర్స్ టు తిరుపతి. మనం పోవాల్సింది వచ్చి ఈ రోడ్లో, కానీ గూగుల్ వచ్చి అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ ఆంధ్ర బార్డర్. చూస్తున్నారు ఆ కొండల దగ్గర మాత్రమే సన్షైన్ ఉంది, మిగతా అంతా షాడో షేడీగా ఉంది. వెదర్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, ఫుల్ ఆఫ్ క్లౌడ్స్. సో క్లౌడ్స్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ తిరుపతి అనగా ఇక అర్థమైపోయింది, ఇంకా మనం వర్షంలో తడిసిపోతాం అనే సైన్స్ అయితే వచ్చేసి. చల్లని వాహనాలు బయట ఫుల్ తడిసిపోతాం. తిరుపతిలో వానలేదండి, ఒక్క వాళ్ళే ఎండ వస్తాను ఎక్కడ మాత్రం వానించి వెళ్తాను. ఇంకొక 2 minutes ఉంటే అయిపోయాయి. And that's a wrap up. That was all about my Pondicherry ride. And keep following and supporting me. If you haven't subscribed yet, please subscribe the channel. Thank you.